హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నానండి. ఈరోజు సాటర్డే పూజ షేర్ చేస్తున్నానండి. అంటే డైలీ పూజ వేరు, సాటర్డే కొంచెం పూజ లేట్ అవుతుందండి. అంటే స్వామివారికి అభిషేకం, చలిమిడి దీపాలు పెడతాను కదండి. సో దానివల్ల కొంచెం సాటర్డే పూజ లేట్ అవుతుంది. అందుకే ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచానండి. 4:30కి లేచి ఇంటి ముందు మొత్తం క్లీన్ చేసి కల్లాపు చల్లేసి ముగ్గు పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు 13 చుక్కలు ఒకటి వచ్చే వరకు ముగ్గు పెడుతున్నానండి. మీకు నేను వేసే ముగ్గులు డీటెయిల్గా చూపించాలంటే కొంచెం నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నేను డీటెయిల్గా వేసి చూపిస్తాను. మీకు ఏ ముగ్గు కావాలో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫోర్ 5 కల్లా ముగ్గు పెట్టేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఫ్రెష్ అప్ అయ్యి నేను వేసే ముగ్గులు మీకు నచ్చితే ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నేను డీటెయిల్గా చూపిస్తాను వేసి. ఇక ముగ్గు వేసిన తర్వాత ఫ్లవర్స్ తెంచుతున్నానండి. రెగ్యులర్గా మన గార్డెన్లో పూసే మందారం పువ్వులు, చిట్టి మందారం, ఇంకా అలాగే బంతి పూలు, అలాగే రోజ్ ఫ్లవర్స్, మల్లెపూలు. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఎన్ని పూసాయో. ఇవన్నీ స్వామివారికే పెడతానండి. చూడండి ఫ్రెండ్స్, మల్లెపూలు కూడా పెంచుతున్నాను. అలాగే ఫ్లవర్స్ అన్నీ తెంచేసి గోరింట పూలు ముగ్గులో పెడుతున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ముగ్గు మధ్యలో గోరింట పూలు పెడుతున్నానండి. ఇంకా ముగ్గు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చేసి ముందు స్వామివారికి అభిషేకం చేస్తానండి. కొంచెం మార్నింగ్ అవ్వకముందే అభిషేకం చేస్తానండి. ఎందుకంటే బ్రహ్మముహూర్తంలో స్వామివారికి అభిషేకం చేస్తే చాలా మంచిదండి. చూడండి ఫ్రెండ్స్, స్వామివారు అమ్మవారిని పక్కన పెట్టుకున్నానండి. ముందుగా శుద్ధ జలంతో అభిషేకం చేసి స్వామివారికి అమ్మవారికి, తర్వాత ఆవు పాలతో చేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ శుద్ధ జలం అయిపోయిన తర్వాత ఆవు పాలతో చేస్తున్నానండి స్వామివారికి అమ్మవారికి. ఎలా చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. తర్వాత తేనెతో చేస్తున్నానండి. అంటే ఫస్ట్ పంచామృతాలతో చేసిన తర్వాత అవి తీర్థం తీసుకొని తర్వాత పసుపు, కుంకుమ, గంధంతో అభిషేకం చేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, తర్వాత చక్కెరతో కూడా అభిషేకం చేస్తున్నానండి. అసలు యాక్చువల్గా ఫ్రైడే చేయాలండి అభిషేకం, కానీ నేను సాటర్డేనే చేస్తానండి. ఎందుకంటే సాటర్డే స్వామివారికి చాలా ఇష్టమైన రోజు కదండి.
అందుకే ఆ రోజు స్వామివారికి అభిషేకం చేసి చలిమిడి దీపాలు పెడతానండి. చూడండి ఫ్రెండ్స్, పాలు, తేనె, చక్కెర వీటితో కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ శుద్ధ జలంతో చేస్తున్నానండి. తర్వాత పసుపు, కుంకుమ, గంధం జలాలతో అభిషేకం చేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, కుంకుమతో స్వామివారికి ఎలా చేస్తున్నాను. ఈ స్వామివారి విగ్రహాలు నేను తిరుపతిలో తీసుకున్నానండి. అమ్మవారి, స్వామివారి రెండు కలిపి నాకు 2000 దాకా పడిందండి. శనివారం స్వామివారికి ఇలా అభిషేకం చేస్తే చాలా మంచిదండి. అలాగే అభిషేకం కంప్లీట్ అయిపోయిన తర్వాత తులసి దళాలతో, పూలతో స్వామివారికి చేస్తున్నానండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఇలా చేయండి ఫ్రెండ్స్. స్వామివారు మీ సమస్యలన్నీ తీరుస్తారు. ఇంకా అభిషేకం కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వామివారికి హారతి ఇచ్చేస్తున్నానండి. అలాగే ఇంకా నా దగ్గర ఉపాలు అవన్నీ ఉన్నాయి కదండి. సో ఇంట్లో ఉన్న శివలింగం నందీశ్వరుడికి కూడా అభిషేకం చేస్తున్నానండి. ఫస్ట్ శుద్ధ జలంతో చేసి తర్వాత పాలు, తేనె, చక్కెర చెత్తో చేస్తానండి. అంటే మండేనే చేయాలని ఏం లేదండి. ఎలాగో ఈరోజు స్వామివారికి చేశాను కాబట్టి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి సో ఈరోజు శివలింగం కూడా చేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, తేనె, చక్కెరతో కూడా చేస్తున్నాను. తర్వాత పసుపు, తర్వాత కుంకుమతోని, తర్వాత గంధంతో చేసి శివలింగానికి లాస్ట్లో విభూతితో చేయాలండి. అసలు శివయ్యకి రోజు అభిషేకం చేస్తే చాలా మంచిదండి. ఎందుకంటే ఆయన అభిషేక ప్రియుడు కాబట్టి రోజు మామూలుగా శుద్ధ జలంతో చేసిన చాలండి. అభిషేకం చాలా మంచిదండి. చూడండి ఫ్రెండ్స్, శివలింగంకి కూడా అభిషేకం చేయడం కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత విభూతితో చేస్తున్నానండి. ఆయనకి భస్మంతో చాలా ఇష్టం అండి. అభిషేకం చేయడం తర్వాత శివయ్యది కూడా అభిషేకం కంప్లీట్ అయిన తర్వాత హారతి చేస్తున్నానండి. తర్వాత కొన్ని ఫ్లవర్స్ పెట్టేశానండి. పెట్టేసి హారతి ఇవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఇస్తున్నాను. అలాగే స్వామివారి కోసం చలిమిడి దీపాలు రెడీ చేస్తున్నానండి. చలిమిడి దీపాల కోసం నేను ముందు రోజే నానబెట్టిన బియ్యపిండిని మిక్సీ పట్టుకున్నాను కదండి. దాంట్లో కొంచెం బెల్లం, కొద్దిగా నెయ్యి వేసి పాలతో కలపాలండి. అరటికాయ వేసి కలిపితే చాలా మంచిది. కాకపోతే నా దగ్గర అరటికాయ లేదండి. సో నేను మామూలుగా బెల్లం, నెయ్యి వేసి పాలతో కలుపుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎలా కలుపుతున్నాను. మనం ముందు రోజు రైస్ నానబెట్టి చేస్తాం కాబట్టి చలిమిడి దీపాలు చాలా స్మూత్గా వస్తాయండి. అప్పటికప్పుడు చేస్తే అంత స్మూత్గా రావండి. సో నేను మీకు అందుకే ఫ్రైడే వ్లాగ్లో చూపించానండి ఎలా నానబెట్టాలనేసి. చూడండి ఫ్రెండ్స్, ఎంత స్మూత్గా వచ్చాయో.
ఒక 2 పెడితే సరిపోతుందండి వెంకటేశ్వర స్వామి ముందు. ఒకవేళ మనం 7 శనివారాలు వ్రతం చేసినట్లయితే 7 పెడతారండి. సో మనం ఎవ్రీ సాటర్డే పెడతాం కాబట్టి 2 పెడితే సరిపోతుందండి. నేను 5 దీపాలు రెడీ చేస్తానండి ప్రతి శనివారం. 2 దీపాలేమో మన ఇంట్లో మందిరంలో స్వామివారి ముందు పెడతానండి. ఇంకొక దీపం కన్నయ్య దగ్గర పెడతానండి. ఇంకొక దీపం తులసమ్మ దగ్గర. రిమైనింగ్ 1 వచ్చేసి నేను శనివారం స్వామివారి టెంపుల్కి వెళ్తానండి. టెంపుల్లో ఒకటి వెలిగిస్తానండి. మొత్తం 5 రెడీ చేసుకుంటానండి పిండి దీపాలు. చూడండి ఫ్రెండ్స్, ముందు రోజు నానబెట్టుకోవడం వల్ల ఎంత నీట్గా వచ్చాయో. తర్వాత దీపాలు రెడీ చేయడం కంప్లీట్ అయినాక ఇంకా స్వామివారికి కూడా అభిషేకం కంప్లీట్ అయింది కదండి. మళ్ళీ శుద్ధ జలంతో క్లీన్ చేసుకొని స్వామివారికి బొట్లు పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, బొట్లు పెట్టేసి ఇంకా నెక్స్ట్ అలంకరించాలండి. స్వామివారి పీఠం కూడా అలంకరిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, బొట్లు పెట్టేసి అలాగే అమ్మవారికి కూడా చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, స్వామివారితో సమానంగా మనం అమ్మవారికి కూడా అన్నీ చేయాలండి. ఎందుకంటే అమ్మవారు లేనిది స్వామివారు లేరు కదండి. తర్వాత స్వామివారికి అలంకరించిన తర్వాత పూలతోని పిండి దీపాలు వెలిగిస్తున్నాను. చూడండి, శనివారం నిండుగా పూలు పెడతానండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అలంకరణ ప్రియుడు కదండి. ఆయనకి ఎంత అలంకరణ చేస్తే అంత మంచిదండి. చూడండి ఫ్రెండ్స్, మల్లెపూలతో, సన్నజాజులతో, మందార పూలతో అన్నింటితో పూజా మందిరం ఎలా అలంకరించానో చూడండి ఫ్రెండ్స్. తర్వాత అగరబత్తిలతో ధూపం ఇస్తున్నానండి. అలాగే కృష్ణుడి దగ్గర కూడా పిండి దీపం పెడతాను కదండి. సో స్వామివారి పిండి దీపం కూడా వెలిగించేసి అగరబత్తితో ధూపం ఇస్తున్నాను. చూడండి, అలాగే తులసమ్మ దగ్గర కూడా పిండి దీపం ఒకటి పెడతానండి. అమ్మ దగ్గర కూడా దీపం వెలిగించేసి అగరబత్తిలతో ధూపం ఇస్తున్నానండి. ఇంకా తర్వాత ఈశాన్య దీపం దగ్గర కూడా మామూలుగా అగరబత్తిలు వెలిగించానండి. ఇంకా తర్వాత స్వామివారికి ఇంకా మిగిలిపోయింది ఏంటంటే తులసి మాల కట్టాలండి. దానికోసం మన గార్డెన్లో ఉన్న తులసి దళాలు పెంచుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, మన గార్డెన్లో చాలా ఉంటాయండి తులసి మొక్కలు. మన చుట్టుపక్కల వాళ్ళు కూడా తులసి మొక్క కావాలన్నా, తులసి దళాలు కావాలన్నా మన గార్డెన్లో తీసుకొని వెళ్తారండి. ఎందుకంటే స్వామివారికి తులసి మాల అంటే చాలా ఇష్టం కదండి. సో కేవలం నేను స్వామివారి కోసమే తులసి చెట్లు పెంచుతున్నానండి. కొంచెం సమ్మర్ కదండి, ఆకులు కొంచెం తక్కువగా వచ్చాయండి. లేదంటే 3 మాల పెద్దవి 3 మాలలు అవుతాయండి. ఒకటి కన్నయ్యకి, వెంకటేశ్వర స్వామికి టెంపుల్లో కూడా ఇస్తానండి ఒక మాల. చూడండి ఫ్రెండ్స్, మాల ఎలా కడుతున్నానో. స్వామివారికి ఏవి ఉన్నా లేకపోయినా తులసి మాల ఉంటే చాలండి. ఆయనకి అంత ఇష్టం తులసి దళాలంటే. చూడండి ఫ్రెండ్స్, మాల అల్లుతున్నాను. తులసి మాల అల్లేసి దేవుడికి పెట్టేసాను. చూడండి ఫ్రెండ్స్, తర్వాత ధూపం కూడా వేసానండి. ధూపం కూడా వేసానండి. చూడండి ఫ్రెండ్స్, స్వామివారి ఈరోజు చలిమిడి దీపాలతో, తులసి మాలతో, శంకు చక్ర దీపాలతో ఎంత అందంగా ఉన్నారో చూడండి ఫ్రెండ్స్. ఆయనకి చలిమిడి దీపాలంటే ఎంతో ప్రీతికరం ఫ్రెండ్స్. సో శనివారం లేదా ఏకాదశి నాడు చలిమిడి దీపాలు పెట్టడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. తర్వాత ధూపం ఇచ్చేసిన తర్వాత
స్వామివారు గోవిందనామాలు అలాగే స్వామివారి అష్టోత్తర శతనామాలు చదువుకుంటానండి. చూడండి ఫ్రెండ్స్, నాకు 4:30కి స్టార్ట్ చేస్తే 7 పూజ కంప్లీట్ అయ్యేసరికి 7 అవుతుందండి. ఎందుకంటే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను స్వామివారికి ఏం తక్కువ చేయకుండా అన్నీ పెడుతున్నానండి. అంతా నీట్గా చేయాలండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదండి, కాకపోతే స్వామివారికి నీట్గా చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.